హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఆల్రెడీ ఈ ఫ్రాక్ కటింగ్ అయితే మీకు పెట్టానండి. అలానే ఇప్పుడు ఇదైతే నేను స్టిచ్చింగ్ చేయబోతున్నాను. అయితే యాక్చువల్గా నేనైతే ఫ్రంట్ నెక్ అయింది కుట్టేశాను. మీకు ఇది చాలా సింపులే, వీ నెక్. జస్ట్ ఇటు సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకొని ఇలా నెక్ అయితే తిప్పేశానండి. అలాగే లైనింగ్ జాయింట్ వేసుకొని డాట్స్ వేసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. దీని కటింగ్ వీడియో అనేది నేను ముందు వీడియోస్లో అప్లోడ్ చేశానండి. మీరు పూర్తిగా చూడొచ్చు వీడియో. అలాగే ఇప్పుడు ఇది ఒక బ్యాక్ పార్ట్ అండి. అయితే ఇది వచ్చేసి రౌండ్ నెక్ అనమాట. మనం బ్యాక్ బటన్స్ పెట్టేసుకుందాము జస్ట్ లైట్గా. మొత్తం ఫుల్గా ఓపెన్ చేయకుండా మనం ఏం చేద్దామంటే చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తాను మీకు. చిన్నపిల్లలకి ఎవరికైనా సరే ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు. జస్ట్ మనం ఎలా అయితే నెక్ తిప్పుకుంటామో అదే స్టైల్లో, సేమ్ అదే స్టైల్లో మనం స్టిచ్ చేసేసుకుందాం. మనం ఎక్కడ వరకు ఓపెన్స్ పెట్టుకున్నాం కదండి, ఓపెన్స్ ఉన్నంత వరకు కూడా పాదం ఖర్చు పెట్టేసుకొని వరుసగా స్టిచ్ వేసేసుకుందాం. ఓకే, ఆ తర్వాత ఇలా ఆపోజిట్లో మనం పాదం ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇటువైపు కూడా స్టిచ్ చేసుకుందాం. చక్కగా ఇలా అయితే మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు నెక్ కట్ చేసుకున్నాను. తర్వాత ఇవి ఓపెన్ కూడా ఆల్రెడీ ముందుకు వచ్చి ఈ లైనింగ్ని కూడా కట్ చేసుకున్నాం. అక్కడక్కడ కత్తిరితో జస్ట్ ఇలా మీరు టాకాలు అయితే పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా పెట్టుకున్న తర్వాత జస్ట్ మీరు మూలలు అయితే ఇలా తీసేసుకోండి. ఓకేనా? ఇలా మూలలు తీసేసుకొని షోల్డర్ని ఫ్రెండ్స్ నేను చక్కగా షోల్డర్ మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ మనం జిప్ వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే జిప్ వేస్తాను తర్వాత తీసుకొచ్చి. ఇప్పుడు నార్మల్గా ఉక్స్లో వేద్దాం అనుకున్నాను, కానీ ఉక్స్లో వేసుకోవచ్చు. అలాగే ఈ ఫోల్డింగ్ మీద జిప్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా? జస్ట్ ఇలా కుట్టుకున్నాక దీనికి జిప్ పెట్టేసుకుని చిన్న జిప్ తెచ్చేసుకుంటే అచ్చం రెడీమేడ్ ఫ్రాక్ లా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, దీన్ని ఇలా వెనక్కి తిప్పేసుకొని మనం వేస్ట్ని కట్ చేసుకుందాం. ఇంత అవసరం లేదు, కొంచెం ఉంచుకుందాం, ఎందుకంటే బ్యాక్ సైడ్ కొంచెం అందంగా బాగుంటుంది. ఇలా ఉంచేసుకొని డాట్స్ అయితే వేసేసుకుందాం. ఇలా రెండు వైపులా కూడా మీరు డాట్స్ వేసేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? బ్యాక్ పార్ట్ కూడా చక్కగా కుట్టేసాను కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం హ్యాండ్స్ అనేవి నేను రఫుల్ హ్యాండ్స్ తయారు చేసేసానండి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. నేనైతే లైనింగ్ కుచ్చు పెట్టేసుకున్నానండి. దీన్ని ఒకసారి జాయింట్ వేసేసుకుంటున్నాను. ఫస్ట్ లైనింగ్ జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను, చూడండి. ఫ్రెండ్స్, ఫ్రాక్ అనేది చాలా ముద్దుగా, చాలా నీట్గా, అందంగా ఉంటుంది. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఈ క్రష్ క్లాత్ అనే కాదండి, నార్మల్ క్లాత్ ఏదైనా సరే కూడా ఈ స్టైల్లో స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అనమాట.
కొంచెం జిగ్జాగ్ ఎక్కువ జిగ్జాగ్ అనేది చేసుకోవాలండి. ఎక్కడెక్కడ జిగ్జాగ్ చేసుకోవాలో మీరు చూపిస్తాను చూడండి. ఇలా నేను లైనింగ్ అయితే జాయింట్ వేసేసుకున్నా ఫ్రెండ్స్ ఫస్ట్. అలానే ఫ్రంట్ పార్ట్కి కూడా మనం లైనింగ్ అనేది జాయింట్ వేసేసుకున్నాం. ఇలా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి లైనింగ్ జాయింట్ వేసేసుకొని ఫ్రెండ్స్ సిస్టర్ మీరు ఎవరో కానీ నాకు ఈరోజు కామెంట్ చేశారు, అక్క సూది దారం తెగిపోతుంది ఏం చేయాలి, నాకు జాక్ మిషన్ F5 పెట్టారు మెసేజ్. అది ఏంటంటే మిషన్ మ్యాక్సిమం సూది సెట్ కాకపోతే దారం తెగిపోతుంది సిస్టర్. లేకుంటే ఆయిల్ అయిపోయినా సరే, మిషన్లో ఆయిల్ అయిపోయినా సరే కూడా దారం తెగుతూ ఉంటుంది. అలాగే లేకపోతే దారం అనేవి కొన్ని కొన్ని వీక్గా ఉంటాయండి, అన్నీ కూడా ఒకలా ఉండవు. ఒక్కొక్కసారి దారం బంతి వీక్గా ఉంటే జాక్ మిషన్ మీద టప 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 దారం తెగిపోతూ ఉంటుంది. అది ఒకటి గమనించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సెటిల్ ఏమైనా తేడా ఉన్నా, సూది పెట్టడం వంకర్ ఉన్నా, ఆయిల్ అయిపోయినా, దారబంతి బాగోపోయినా చాలా తేడాలు అయితే ఉంటాయండి. మీరు అన్నిటిని ఒకసారి గమనించుకోండి, ఇందులో ఏదో ఒక్కటి అవుతుంది అనమాట. ఓకేనా, మీరు ఒకసారి అవన్నీ పరిశీలించుకోండి. అంతకి కూడా దారం తెగుతుంది అంటే అప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, సరేనా. ఆయిలింగ్ అనేది చేయండి, కొంచెం పైన ఇక్కడ లైట్గా ఆయిల్ పోసేసి ఇక్కడ కొంచెం ఆయిల్ పోసి కొంతసేపు వదిలేయండి. సూది మార్చేసేసుకోండి, మార్చుకుంటే నీట్గా అనేది చక్కగా అప్పుడు సెట్ అవ్వచ్చు. ఓకే, మ్యాక్సిమం నా మిషన్కి అయితే ప్రాబ్లం అయితే అదే అండి, వస్తే సూది కంప్లైంట్ వస్తుంది, లేకపోతే ఆయిల్ మొన్న అయితే ఆయిల్ అయిపోయే ముందు తెగిపోయింది దారం. ఎందుకంటే ఇక ఎందుకో తెలీదు, అసలు అస్తమానం తెగిపోతుంది. ఆయిల్ మార్చిన తర్వాత మిషన్ అయితే చాలా బాగుంది అనమాట. ఫ్రెండ్స్ నేనైతే ఫ్రాక్కి ఈ పొడవ అయితే తీసుకున్నాను కదా, ఈ పొడవ తీసుకున్నప్పుడు ఈ కింద అయితే నేను ఇలా కుచ్చు అయితే పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఫస్టే జిగ్జాగ్ చేసేసుకున్నాను, అటువైపున ఇటువైపున జిగ్జాగ్ చేసేసి మధ్యలో ఇలా పై వైపుకి కుచ్చు పెట్టేసుకున్నానండి. కుచ్చు పెట్టుకున్న తర్వాత మనం దీనికి ఇలా జాయింట్ వేసేసుకుందాం. ఇదే మీరు నార్మల్ క్లాత్కి అయినా సరే, క్రష్ కాకపోయినా నార్మల్ క్లాత్ ఇలాగే తీసుకొని, ఇలాగే కుచ్చు కోసం ఒక 3 అంగుళాలు 4 అంగుళాలు క్లాత్ తీసుకొని పై భాగం కింద భాగం మీరు జిగ్జాగ్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా ఫ్రాక్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా కుచ్చు మొత్తం పెట్టేసుకోవాలన్నమాట. సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోండి, అదిగోండి కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఒకవేళ సరిపోతుందో లేదో చూసుకున్నట్లయితే మనకి ఎక్కువైంది అనుకోండి, కుచ్చు ఎక్కువ ఉందనుకోండి కొంచెం కుచ్చు కుచ్చుగా అతికేసుకోవచ్చు, సరిపోలేదనుకోండి కొంచెం పలసగా జాయింట్ వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, దీనికంటూ ముందే కొలత అన్నీ అవసరం లేదు, ముందు మీరు హ్యాండ్తో కొలుసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా ట్రెండీగా ఫ్రాక్స్ అయితే కుడుతున్నారు, మనం అంత ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్గా స్టిచ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది నేను కుచ్చు అయితే ఎలా పెట్టానో, ఎలా జాయింట్ వేస్తున్నానో. ఇది ఎలాగో మీరు చూస్తారు. అప్పుడు నేను ఒకటైతే స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు క్లియర్గా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఎంత క్యూట్ ఉందో చూసారా ఫ్రాక్ అనేది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి కూడా స్టిచ్ చేసుకుందాము. మీకు ఆల్రెడీ చూపించాను కదా ముందే, ఇది జాయింట్ ఎలా
వేస్తున్నాను, ఈ కుచ్చు ఎలా పెట్టుకుంటున్నాను. చివర మనకి కొంచెం వదిలేసి నేనైతే పెట్టేసాను. ఇది మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకొక పై భాగంలో జిగ్జాగ్ చేసేసుకున్నాను. ఓకే, జిగ్జాగ్ చేసుకొని ఇలా చక్కగా పాదం ఎత్తుకుంటూ ఒక అంగుళం పావు వదిలేసుకొని ఇలా కుచ్చు పెట్టుకుంటూ రావాలి. చక్కగా దగ్గరికి జరుపుకుంటూ కుచ్చు అయితే ఇలా పెట్టుకోండి. జస్ట్ నేనైతే పాదం ఎత్తుతున్నానండి, ఎందుకంటే మనకి పాదం అనేది కింద కాలు దగ్గర ఉంటుంది కాబట్టి నా 2 చేతులతో పెట్టగలుగుతున్నాను, లైట్గా పాదం ఎత్తుకుంటూ. ఓకేనా? ఇప్పుడు నేను ఇలా కుచ్చు పెట్టేసుకున్నా కదా ఫ్రెండ్స్, దీన్ని వచ్చేసి పై భాగంలో కూడా కుచ్చు పెట్టుకున్న దాన్ని మనం ముందుగానే నేను లైనింగ్ జాయింట్ వేసేసుకున్నాను కదా బాడీకి, ఇక్కడ మనం అనేది కుచ్చు పెట్టుకుందాం. ఓకేనా? మనం ఈ కుచ్చు పెట్టుకున్న దాన్ని మనం ఇక్కడ జాయింట్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ టైప్లో మీరు ఫ్రాక్ కుట్టండి, చాలా బాగుంటుంది. అలాగే చాలా సింపుల్ మెథడ్ అనమాట. మీరు నార్మల్ కట్కైనా కూడా ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే క్రాస్ కట్కైనా ఇలా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం సరిపోతుందా లేదా చూసుకుంటూ పెట్టేసుకోవచ్చు దగ్గరికి, ఇంకా మళ్ళీ దాన్ని ఇప్పాల్సిన పని ఏం లేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత క్యూట్గా వచ్చిందో, బాగుంది కదా. అలాగే మనకి బార్డర్ కూడా నేను ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను షోల్డర్స్ జాయింట్ వేసేసుకుంటున్నాను. చక్కగా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి షోల్డర్కి. ఫ్రెండ్స్, మిషన్కి ఒక అలవాటు ఉంది, పగలంతా బాగానే ఉంటుంది, ఇంకా మనం లాస్ట్లో ఇంకా అయిపోయింది వర్క్ త్వరగా తీసేద్దాం అనుకున్నప్పటికి దారం మాత్రం భలే తెగిపోద్ది ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా తెగుతుంది అలాగా మిషన్ కుట్టే వాళ్ళకి? నాకు మాత్రం బేపచ్చంగా తెగిపోతూ ఉంటుంది. ఇంకా వద్దు, అయిపోయింది, త్వరగా ఆఫ్ చేసేసుకుందాం అన్నప్పుడే ఇలా నేను షోల్డర్స్ మీద కూడా డబల్ స్టిచ్ వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే పీసులు అవి బయటికి రాకుండా చక్కగా నొప్పి పెట్టుంటాయని. ఇలా ఫ్రాక్ అయిపోయిన తర్వాత, అదే షోల్డర్స్ అతికేసిన తర్వాత ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే ఇలా చక్కగా క్రాస్ తీసుకొని కలిపేసుకోండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనం జిప్ వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే అసలు ఘట్టం హ్యాండ్స్ అండి. ఈ హ్యాండ్స్ అనేవి మీరు ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. నేను ఇందాక కటింగ్ వీడియోలో చూపించాను కదా, డబల్ లేయర్ అనమాట. ఓకే, నేను త్రిబుల్ లేయర్ వేయలేదు, ఇదే ఆల్రెడీ కుచ్చుగా ఉందని చెప్పేసి ఇంకా హెవీ అయిపోద్దని డబల్ లేయర్ వేసా ఫ్రెండ్స్. చూడండి ఎంత సింపుల్గా స్టిచ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇది క్రాస్ తీసుకున్నాను, కింద భాగంలో జిగ్జాగ్ చేశాను అనమాట. అలాగే ఇంకొక హ్యాండ్ తీసుకొని ఒక 2 అంగుళాలు తక్కువలో ఇంకొక హ్యాండ్ కూడా తీసుకొని కింద వైపు జిగ్జాగ్ చేశాను. ఈ తర్వాత రెండింటిని ఫస్ట్ కలిపేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఒక్క నిమిషం, దారం అస్తమానం అయిపోతుంది, పోసేస్తాను. అలాగే ఒక సిస్టర్ నన్ను ఈరోజు మార్నింగ్ కామెంట్ చేశారండి, అక్క మీరు చాలా మీ షార్ట్స్లో మీ చైర్ చూసాను నేను, ఆ చైర్ ఏంటక్క మీరు అలా వేసుకున్నారు, దానివల్ల లాభం ఏంటి, మీరు ఎందుకు ఇలా వేసుకున్నారు అని అడిగారు. నాకైతే సిస్టర్ బ్యాక్ పెయిన్ ఉందన్నమాట, అలాగే నెక్స్ట్ సయాటిక్ పెయిన్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా స్టూల్ మీద అలవాటు చేసుకోలేకపోతున్నాను. ఒకవేళ స్టూల్ మీద స్టిచ్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళండి, వైష్ణవి షాప్ ఉంటుంది కుడివైపు. ఇలా ఈ చైర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మనకి గబుక్కున నడువు నొప్పి వచ్చినప్పుడు వెనక్కి జారబడ్డానికి ఉంటుంది, అలాగే కింద ఏమో దిండు కూడా పెట్టుకున్నాం కదా, స్మూత్ గా ఉంటది అనమాట. ఆ వెన్నుపూసకి స్టూల్ అనేది తగలదు అనమాట. ఓకే, సయాటిక్ పెయిన్ అనేది చాలా భయంకరమైన పెయిన్ అండి. అది ఎవరికి కూడా రాకూడదని నేనైతే కోరుకుంటున్నాను. అంత పెయిన్ వస్తుంది అది. స్టూల్ మీద కూర్చున్నా, కింద కూర్చున్నా ఇంకా నా జీవితం అయిపోయిందేమో అన్నంత పెయిన్ వస్తుందండి. బట్ అలాగే చాలా బ్యాలెన్స్గా చేసుకుంటూ వస్తున్నాను. అయితే ఈ చైర్ తీసుకున్నాక నాకు కొంచెం పెయిన్ అయితే తగ్గినట్లు అనిపించింది, అందుకే నేను ఈ చైర్ అయితే ప్రిఫర్ చేశాను అనమాట. ఎవరైనా కొంచెం మీకు ఏమన్నా నాకులాగా సయాటిక్ పెయిన్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, వెన్నుపూస బ్యాక్ అరుగుతున్నట్లు అనిపించిన మీరు ఇది ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. చైర్ అనేది మీకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది, నేనైతే చెప్తున్నాను. మన షాప్లో ఎక్కడ మన హోమ్ నీడ్స్లో ఉంటాయండి, ఇప్పుడైతే ప్రతి హోమ్ నీడ్స్లో ఉంటున్నాయి. మన ఫర్నిచర్ చైర్స్ అవి అమ్ముతారు కదా, అక్కడికి వెళ్ళి అడిగితే ఈ టైపు చైర్స్ ఇస్తారు. ఇలా ఈ టైప్ చైర్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం బ్యాక్ పెయిన్ అనేది తొందరగా రాదు అంతే. అందుకని చెప్పి ఇంకా అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఈ చైర్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, కుర్చీ అయితే ఇంకా పెట్టలేదు, 2 హ్యాండ్స్ని జాయింట్ చేసి ఉంచాను అంతే. ఓకే, జాయింట్ చేసి ఉంచేసుకొని నేను ఇలా సెంటర్లో ఒక చిన్న టాకా అయితే పెట్టుకుంటున్నాను గుర్తు కోసం. దీనికి కూడా సెంటర్లో ఒక టాకా అయితే పెట్టుకుంటున్నాను గుర్తు కోసం. ఇప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్ చేసింది ఉంది కదా ఫ్రాక్, దీని మీదకి హ్యాండ్ అనేది సెంటర్లో మనం పెట్టేసుకుందాం. పెట్టుకొని ఒక సైడ్కి ఫస్ట్ సెంటర్ స్టార్ట్ చేసుకొని ఒక సైడ్ అయితే నేను ఇలా కుచ్చు పెట్టేసుకుని ఎంత ఈ క్లాత్ మొత్తం సరిపోయేలాగా కుచ్చు పెట్టేసుకుంటున్నానండి ఒకేసారి. చక్కగా ఇలా 2 కూడా ఒకేసారి కుచ్చు పెట్టేసుకుని జాయింట్ వేసుకుంటే ఫ్రాక్ చాలా బాగుంటుందండి. హ్యాండ్స్ అసలు అలాగే వెనక భాగంలో తిప్పుకొని అటు సైడ్ కూడా మీరు సేమ్ ప్రాసెస్ చేసుకోండి. లేదు మీకు ఇలా కష్టంగా ఉంది అనుకుంటే ఒకేసారి మొత్తం కుచ్చు పెట్టుకొని హ్యాండ్కి సరిపోయేలాగా అడ్జస్ట్ చేసేసుకొని ముందే కుచ్చు పెట్టేసుకోండి. ఓకేనా, మీకు ఒకవేళ అలవాటు లేదు ఇలా అనిపిస్తే మీరు అలా కూడా చేయొచ్చు. ఇంకా నేనైతే అలవాటు మీద చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్ మాత్రం చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. నేను బాగుందని చెప్పడం కాదు, మీరే చెప్పాలి ఎలా ఉందనేది. అదిగోండి హ్యాండ్ చూసారా, డబల్ లేయర్ హ్యాండ్ ఎంత బాగుందో. కనిపిస్తుందా మీకు? నేను ఇంకా లోపల హ్యాండ్ పెట్టలేదండి, చిన్న పాపే కదా అని నేను పెట్టలేదు. ఓకే, సేమ్ ఇంకొకటి కూడా అలానే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే నేను ఇది ఫస్ట్ టైం మీకు స్టిచ్ చేసి చూపిస్తాను, మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అక్క అని మీరు అనుకుంటే జస్ట్ అక్కడ ఒక కుచ్చు అక్కడ ఒక కుచ్చు పెట్టేసుకోండి. అయిపోయింది ఫ్రెండ్స్, వీడియో చివరికి వచ్చేసింది, మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఇంకా కొంచెం ఉంది.
ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్, నాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గానే మనం ఫ్రాక్ అనేది స్టిచ్ చేసేసుకున్నాము. చూడడానికి రిస్క్ అనిపించినా కూడా చాలా సింపుల్గానే అయిపోద్ది అనమాట. మనం చక్కగా ఇలా చివరి నుంచి స్టార్ట్ చేసుకుందాము. క్రష్ క్లాత్ అయినా ఇలానే స్టిచ్ చేసుకోవచ్చు, నార్మల్గా కొంచెం క్రాస్ కటింగ్ చేసుకుని కూడా ఇలాగే చేసేసుకోవచ్చు అండి. ప్రత్యేకంగా క్రష్ వల్ల ఇంత లుక్ వచ్చిందని ఏం అనుకోవసరం లేదు. నార్మల్ క్లాత్ కూడా మనం కుట్టే విధానాన్ని బట్టి కుడితే అది కూడా చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా చివరి వరకు సరిపోయింది మనకి. అదిగోండి, 2 హ్యాండ్స్ కూడా జాయింట్ వేయడం అయితే అయిపోయింది. చూసారా, ఇంకా మనం సైడ్ చేసేసుకొని సైడ్ జాయింట్ వేసుకుంటే ఫ్రాక్ అయితే అయిపోయినట్లే. అలాగే ఇక్కడ మనం ఒక ఫ్లవర్ అనేది తయారు చేసుకుందాం. చాలా వీడియోస్లో అక్క నాకు ఫ్లవర్ చూపించదని మీరు చాలా సార్లు అడిగారు. ఈ క్లాత్ అయితే నేను ముందుగానే జిగ్జాగ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని చక్కగా పెద్ద ఫ్లవర్ మనం ఒక ఫ్లవర్ స్టిచ్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఈ క్లాత్ని నేను కుచ్చు చూడండి ఎలా పెడతానో, చక్కగా 2 సైడ్స్ కూడా జిగ్జాగ్ చేసేసుకొని ఇది మనకి జాక్ మిషన్ కాబట్టి ఫ్రెండ్స్, నేను కాలుతో కొంచెం పాదం ఎత్తుకుంటూ 2 చేతులతో చక్కగా కుచ్చు అయితే ఫస్ట్ పెట్టేసుకుంటున్నాను. ఫస్టే మనకి ఎంత కావాలనేది రాదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి పెట్టేసుకొని మళ్ళీ దాన్ని చక్కగా దగ్గరికి జరుపుకుంటూ ఇలా నేను సెకండ్ టైం పెట్టాను చూసారా, అలాగా రెండోసారి కూడా మీరు పెట్టుకోండి. ఈ క్లాత్ అయినా అంతే, నార్మల్ క్లాత్ అయినా అంతే. ఓకే, ఇప్పుడు రెండింటిని కూడా మీరు ఒకసారి జాయింట్ వేసుకోండి. ఓకేనా, ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఆ వేస్ట్ని కట్ చేసుకొని, అదిగోండి ఫ్లవర్ చూసారు ఎంత చాలా బాగా వచ్చిందో. నేను ఇట్లా చక్కగా ఫోల్డ్ చేసుకొని అక్కడక్కడ కొంచెం మిషన్తో రఫ్ తీసాను. ఎప్పుడు హ్యాండ్తో కుట్టేదాన్ని, నాకు ఇంకా టైం లేదనిపించేసి ఒక్కొక్క సైడ్ కొంచెం ఒక 3 చోట్ల నేను ఏం చేశానంటే రఫ్ తీసినట్టు తీసాను అనమాట, ఫ్లవర్ పెట్టేసి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఎవరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొంచెం వీడియో అయితే షేక్ అయినట్లు వచ్చిందనమాట. నేను ట్రైపాడ్ అనేది మిషన్కి పెట్టానండి, అయితే అది గమనించుకోలేదు నేను. తీరా వీడియో చూస్తే షేక్ అయినట్టుంది, కానీ స్టిచ్చింగ్ చేసే విధానం మాత్రం మీకు అర్థమవుతుందని చెప్పి నేను ఇక మళ్ళీ ఎప్పుడు కుడతాను ఈ ఫ్రాక్ అని చెప్పేసి వీడియో అయితే నేను పెడుతున్నానండి. మీరు ఎవరు కూడా ఏమనుకోవద్దు. బట్ ఎందుకంటే కొంచెం షేక్ ఇస్తుంది, నేను మిషన్ కుట్టినప్పుడల్లా వీడియో షేక్ ఇస్తుంది అనమాట. ఓకేనా, కానీ కుట్టే విధానం అయితే మీకు బావుంది. నాకు అనిపించింది. సరే మీకు కూడా చూపిద్దాము. పర్వాలేదు, ఈ ఒక్కసారికి మీరు అడ్జస్ట్ అవుతారు నా కోసం అని చెప్పేసి నేనైతే వీడియో సెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక సైడ్ జాయింట్లు అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే కాటన్ క్లాత్ కూడా కొంచెం ఎక్కువే ఉందండి, అందుకని చెప్పి 2 కలిపే జాయిన్ చేశాను. ఆ 2 పైన క్లాత్ అలాగే కాటన్ క్లాత్ కూడా సరిసమానంగా ఉన్నాయని చెప్పి నేను జాయిన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ పెడతాను, కాకపోతే నాకు అసలు టైం సరిపోవట్లేదండి, అందుకే ఏం వీడియోస్ పెట్టలేకపోతున్నాను. చూసారు కదా, హ్యాండ్స్ జాయిన్ చేయడం, నడుం దగ్గర కుచ్చు ఎలా పెట్టుకున్నానో మీరు చూసారు కదా. చిన్న పిల్లలకి మీరు ఏం చేస్తారంటే ఈసారి నార్మల్ క్లాత్ అయినా సరే కూడా అలా జిగ్జాగ్ చేసి కుచ్చు పెట్టుకుంటే చాలా నీట్గా చాలా అందంగా ఉంటుందన్నమాట. నడుం దగ్గర బోసిగా ఉండదు. ఓకేనా, మనకి నడుం దగ్గర లేసులు అవన్నీ ఓల్డ్ మోల్డ్ అయిపోయినాయి కాబట్టి మీరు ఇలా ట్రై చేయడం వల్ల చాలా అందంగా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, విషయం అయితే అదనమాట. 2 వైపులా కూడా సైడ్స్ నేను జాయింట్లు వేసేసుకుంటున్నాను. సేమ్ అటువైపు ఎలా వేసానో ఇటువైపు కూడా వేసానండి. ఇంకా జాయింట్ వేయడం అయితే అయిపోయింది. ఫ్రాక్ నేను ఒకసారి తిరగేసి చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా నీట్‌గా చాలా బావుందనమాట. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ కొంచెం కట్టుకోవడానికి నడుము దగ్గర బొందుల్లా పెడుతున్నాననమాట. ఆహ్, గౌన్‌కి కంపల్సరీ పెట్టాలండి. ఎందుకంటే గౌన్ అనేది నడుము దగ్గర టైట్ లేకపోతే లుక్ అనేది రాదు. అదిగోండి చివరి భాగంలో మీరేం చేస్తారంటే అలా వి షేప్ లాగా ఒక సైడ్‌కి మీరు నేను ఎలా చూపించానో అలా అయితే స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకుని దాన్ని మీరు చక్కగా ఏదైనా స్క్రూ డ్రైవర్ సహాయంతో ఇలా తిరిగేసుకున్నారంటే మనకి నీట్‌గా ఒక సైడ్ మూలలా వచ్చి చక్కగా షేప్ అనేది వస్తదనమాట. ఓకేనా? అదిగోండి అలా తిరిగేసేసుకుంటే, ఎందుకంటే మనం బాడీకి ఈ క్లాత్ పెట్టాం కాబట్టి నేను ఇంకొక దానికి కూడా బ్యాక్ సైడ్ తాళ్ళుకి కూడా నేను ఇదే క్లాత్ పెట్టాననమాట. అలా 2 వైపులకి 2 బొందులు తయారు చేసుకున్న తర్వాత నేను బ్యాక్ సైడ్
చూసారు కదా! బ్యాక్ నేను అంటే ఫస్టే సైడ్ వేసేసుకోవాలి. ఇంక నేను ఫస్ట్ కుట్టలేదు కాబట్టి, ఆ కుచ్చు కిందకి నేను కనిపించకుండా నేను అలా ఫోల్డ్ చేసుకొని రఫ్ తీసేసుకున్నానండి. 2 వైపులా కూడా కొంచెం ఎక్కువగానే రఫ్ తీసుకోవాలి. లేకపోతే పిల్లలు టైట్‌గా కడతారు కదా! కట్టడం వల్ల అస్తమానం ఊడిపోతాయన్నమాట. ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వీడియో షేక్ అయింది. మీరు ఇబ్బంది పడకుండా ఈ ఒక్కసారికి ట్రై చేయండి చూడడము. అలాగే చూసి లైక్ కూడా చేయండి. ఎందుకంటే నైట్ టైమ్ అయిపోయింది. అయినా సరే ఫ్రాకు చాలా లుక్ బావుందని చెప్పేసి నేనైతే ఇలా వీడియో తీశాననమాట. ఓకే ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే కదండీ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.